అలాగే మరి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇదిగా పనిచేశారు. ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్ళారండి? నేను 2007 ఏప్రిల్ 22వ తారీఖు నాడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జాయిన్ అయినాను. దాదాపు 2.5 ఏళ్ళు పనిచేశాను అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో. తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేసుకోవడం అనేటువంటిది, ఆ భగవత్ సేవ చేసుకోవడం అనేటువంటిది నాకు దక్కిన అవకాశం. తెలంగాణ నుంచి అసలు ఎవరు ఊహించినటువంటి పరిణామం అది. కాగా శ్రీ వైష్ణవుడిగా నాకు దక్కినటువంటి మహద్భాగ్యం అది. ఆయన తిరుమల వెంకటరమణుడు. మా నాన్నగారు నాకు వారి పేరే పెట్టినందుకు, నాకు ఆ సేవ దక్కినందుకు నా జీవితంలో నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం తర్వాత ఇక నేను మళ్ళీ వేరే ఉద్యోగం చేయాల్సిన అక్కర్లేదు అన్నంతగా మానసికంగా అంత సంతృప్తి పొందినాను, అంత స్థిరపడిపోయినాను. అదే 190 పాళ్ళు నా వాలంటీర్ రిటైర్మెంట్ కారణం. అసలు వ్యవస్థలు చాలా ఉంటాయి, కానీ అవన్నిటికంటే ఇది చాలా ముఖ్యమైనది. కాగా భగవత్ సేవనే నీకు ముఖ్యమా? ఎవరికైనా ఇప్పటి యువత కోసం అని చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటావా, రాష్ట్రపతిగా ఉంటావా అని చెప్పంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ కాదు, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండడానికి కోసం అని చెప్పని నేను మొగ్గుతాను, కానీ నాకు రాష్ట్రపతి అక్కర్లేదని చెప్పి అంటాను. ఇక్కడ సేవకుడిగా ఉండి ఆ భగవత్ సేవలో తరించడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తాం. అలాగే తిరుపతిలో పనిచేసేవాళ్ళు, అంటే మీరు అక్కడ ఒక మంచి పొజిషన్లో పనిచేసిన వాళ్ళది జనరల్గా ఎవరు వస్తే వాళ్ళ బ్రాండ్లో కొన్ని పనులు అక్కడ చేస్తూ ఉంటారు. అలాగే మీరున్నప్పుడు మరి ఇది రమణాచారి గారు వచ్చిన తర్వాత ఇటువంటి మార్పులు జరిగాయి అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్నదేమన్నా చెప్పారు? అమ్మ, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి మహానుభావులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. ఎలా ప్రతిభ రీత్యో కావచ్చు, భక్తి రీత్యో కావచ్చు, లేకపోతే తెలివి రీత్యో కావచ్చు, అనుభవం రీత్యలో కావచ్చు, ఆ తర్వాత ఒక స్ఫూర్తిని ఇచ్చేటువంటి వారు కావచ్చు, భగవంతుడే వారిని అలా రప్పించుకుంటాడు తన దగ్గరికి అని నా విశ్వాసం. అవునండి. కాబట్టి మహానుభావులు చెలికాని అన్నారావు గారి దగ్గర నుంచి నా వరకు, నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు మా అందరమైనా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతోనే అక్కడ పనిచేసిన వాళ్ళం. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి. అవునండి. కానీ ప్రజల హృదయాల్లో ఎంతవరకు వీరు చేయగలిగారు అనేటువంటిది ప్రజలకే తెలుస్తుంది బాగా, భక్తులకు తెలుస్తుంది బాగా. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఒకవేళ తట్టి ఎలా ఉంది అని చెప్పంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలే మనకు శిరోధార్యం. అవునండి. అంతేగాని నేను ఇది చేశాను, నేను అది చేశానని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యాన్ని, మన యొక్క సంస్కృతిని, మన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలనేటువంటి అభిప్రాయంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఏర్పరిచింది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. ఒక హరికథ పెట్టామనుకోండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకే తెలిసి వస్తుంది. ఒక సంగీత కార్యక్రమం పెట్టామనుకోండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకే తెలిసి వస్తుంది. గొప్పనైన నాటక ప్రదర్శన చేసినామనుకోండి, శ్రీనివాస కళ్యాణం, అక్కడ ఉన్న వాళ్ళకే తెలిసి వస్తుంది. కానీ అదే శ్రీనివాస కళ్యాణాన్ని, అదే అన్నమయ్య కీర్తనల్ని, లేక అదే ఒక హరికథని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఒకవేళ మనం ప్రసారం చేస్తే లక్షలాది మందికి అందుతుంది. అవునండి. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఇలాంటి ఛానల్ ద్వారా స్వామివారు తన యొక్క మహాత్మ్యాన్ని చాటడానికా అన్నట్టుగా నన్ను పిలిపించుకున్నారేమో అనేటువంటి భావన నాకు కలిగింది. అదే విషయం నేను ఆనాడు అన్నాను, ఇవాళకే అంటాను. ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతిగా దాన్ని ప్రారంభించినప్పుడు నాకు అదే ఆనందం కలిగింది. ఆ ఛానల్ వచ్చిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఆ మంగళహారతి కళ్ళకద్దుకొని భోజనం చేస్తున్నాం మేము అని చెప్పిన వాళ్ళు కొల్లలు, పెద్ద మనుషులు, ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు, సంప్రదాయబద్ధులు, సంప్రదాయవాదులు, కొంచెం ముసలి వాళ్ళు, మంచం మీద పడుకునేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కళ్యాణం అయిపోతుందా అప్పుడు మేము భోజనం చేస్తామని చెప్పని ఆ ఛానల్ను చూసేటువంటి వాళ్ళు మేము ఉన్నామని చెప్పారు. అలాగే ఎలాగూ బ్రాహ్మణులకు కావాల్సినటువంటి పూజ ఇదంతా కూడా బాగానే ఉంటుంది, కానీ అబ్రాహ్మణులైనటువంటి వాళ్ళకు కూడా దేవాలయాలు ఉంటాయి. గిరిజన తాండాలలో, అడవులలో ట్రైబల్స్ కోసం కూడా దేవతలు ఉంటారు. అట్లాగే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వాడల్లో దేవాలయాలు కట్టుకుంటారు. వాళ్ళ కోసం మీరు ఏదో అక్కడ ప్రత్యేక కార్యక్రమం పెట్టారని చెప్పి జాలర్లైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సముద్రంలోకి వెళ్తే అమ్మ నెలల కొద్ది వెళ్తారు. వచ్చేదాకా పాపం వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చినాడు అని చెప్పంటే ఆనాడే వాళ్ళకి పండుగ, వేరే పండుగ అక్కర్లేదు. ఉప్పాడ
కాకినాడ దగ్గర ఉప్పాడ నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు తీరంలో ఉండేటువంటి వాళ్ళ జాలర్లకు వాళ్ళకు దేవుడే. వాళ్ళు దేవుణ్ణి పెట్టుకుంటారు, పోయేటప్పుడు దండం పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు, రాగానే దండం పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు. బ్రాహ్మణులకే పరిమితమైనటువంటి ఈ పూజ కాకుండా మనం అబ్రాహ్మణులకు కూడా వాళ్ళకు పూజ నేర్పేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పని ట్రైనింగ్ పెట్టి వాళ్ళకి అవసరమైతే ఆ పూజారులకు ధూపదీప నైవేద్య పథకం కింద వాళ్ళకు ఒక 2,500 రూపాయలు మనం ఇచ్చి అర్చకులుగా అపాయింట్మెంట్ చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నటువంటి స్థితి నాకు ఉండింది. అర్చకుల యొక్క ట్రైనింగ్ నేను పూర్తి చేశాను. ఇంకా వాళ్ళను అర్చకులుగా నేను అపాయింట్మెంట్ చేయలేకపోయినాను. ఈ లోపుగా నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇంత గొప్పగా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులాగా పూజలు చేసినారని చెప్పంటే నాకు ఎంత ఆనందం వేసిందో. నాకు ఇప్పటికీ అదొక గర్వకారణం. వేద పాఠశాలలో కూడా బ్రాహ్మణులు కాకుండా ఉండేటువంటి వాళ్ళకు కూడా వేదం ఎందుకు నిలపకూడదు అనేటువంటి అభిప్రాయంతో 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ధర్మగిరిలో అంటే తిరుమలలో ఉండేటువంటి వేద పాఠశాల ఉండే ప్లేస్ని ధర్మగిరి అంటాం. ధర్మగిరి వేద పాఠశాలలో ఆ బ్రాహ్మణికి కూడా వేదం నేర్పడం కోసం చెప్పి ప్రయత్నం చేశాం. అప్పుడు మీకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదండి? వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడారు, కానీ భగవంతుడు చూసుకుంటాడు. అట్లాగే 44,000 కాపురాలని కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా జంటలుగా చూసాం. 8,000 రూపాయలు 10,000 రూపాయలతో ఒక పెళ్లి జరిగేది. ఇవాళ ఏ ఇంట్లో కూడా 10,000 రూపాయలకు మీరు పెళ్లి చేయమని చెప్పండి, పేదవాడు కూడా 10,000 రూపాయలకు పెళ్లి చేయలేదు. అలాంటిది 8,000 10,000 రూపాయల మధ్య ఉండేటువంటి అమౌంట్తో 44,000 కాపురాలను నిలబెట్టగలిగాం. అవి కాపురాలుగా కాకుండా ఆ స్వామివారి ఆలయ గోపురాల్లాగా నిల్చున్నందుకు నేను ఆ భగవంతునికి కృతజ్ఞుడిని. కళ్యాణమస్తు కార్యక్రమం, దళిత గోవింద కార్యక్రమం, భజగోవిందం కార్యక్రమం, బాలగోవిందం కార్యక్రమము, చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర కార్యక్రమం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇప్పుడు కూడా ఉన్నాయా సార్? ఇవన్నీ ఉండాలని కోరుకుంటాను నేను. సరే సార్.